హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో ఎలిమినేటర్ వన్ మ్యాచ్ అయిన జోబర్గ్ సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ చూద్దారు. ఇక ఫస్ట్గా చూసుకుంటే జోబర్గ్ సూపర్ కింగ్స్ మనకి టీం అందరికీ తెలుసు, మంచి ఫామ్లో అయితే ఉంది. కెప్టెన్ ప్యాప్ డోప్లెసిస్ మనందరికీ తెలుసు, మంచి బ్యాట్స్మెన్. వన్స్ క్రీజ్లో ఉంటే అలవోకగా సిక్సెస్ ఫోర్సెస్ అయితే వచ్చే సత్తా అయితే ఆయనకు ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ అయితే బాగా మెయింటైన్ చేస్తాడు. మనకు తెలుసు ఐపీఎల్‌లో కానీ, సౌత్ ఆఫ్రికా తరపున టీ20లో మంచి రికార్డ్ అయితే ఉంది. ఇతనికి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ప్లేయర్ కాన్వే. కాన్వే మంచి బ్యాటింగ్ అయితే చేస్తాడు. వన్స్ క్రీజ్‌లో నుంచుంటే ఇంకా లాస్ట్ వరకు పాతుకుపోయే సత్తా అయితే ఈయనకుంది. అటు చేజింగ్‌లో గానీ, ఇటు ఫస్ట్ బ్యాటింగ్‌లో గానీ స్ట్రైక్ రేట్‌ని అయితే బాగా మెయింటైన్ చేస్తాడు. ఇక రిమైనింగ్ బ్యాట్స్‌మెన్ చూసుకుంటే బ్రాస్వెల్, మొయిన్ అలీ మంచి బ్యాట్స్‌మెన్స్ అయితే ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే తాహిర్ అండ్ పతిరానా మంచి బౌలర్స్ వీళ్ళు. పతిరానా మనందరికీ తెలుసు, జూనియర్ మలింగా అనొచ్చు. యాంకర్స్ కింగ్ అని చెప్పుకోవచ్చు. ఇమ్రాన్ తాహిర్ వచ్చి మనకి లెగ్ స్పిన్నర్. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ టీమ్ అయితే అటు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్ రౌండర్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ నెక్స్ట్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ చూసుకుంటే కూడా ఈ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఫస్ట్ కెప్టెన్ విషయానికొస్తే మాక్రమ్ మంచి బ్యాట్స్‌మెన్. మనందరికీ తెలుసు, వన్స్ ఇతను ఫామ్‌లోకొస్తే సో అవతల టీమ్‌కైతే చొక్కానే చూపించే సత్తా ఈయనకైతే ఉంది. సో టీమ్ స్కోర్ అయితే అలవోకగా పరిగెత్తించే సత్తా అయితే ఉంది. అలాగే ఐపీఎల్‌లో కానీ టీ20 మ్యాచెస్, ఇంటర్నేషనల్ టీ20 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా తరపున ఆడిన మ్యాచెస్‌లో గాని మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ఇంకా అనదర్ బ్యాట్స్‌మెన్ చూసుకుంటే స్టబ్స్ మంచి బిగ్ హిట్టర్ ఇతను. వన్స్ క్రీజ్‌లో నుంచుంటే అలవోగా సిక్సెస్, ఫోర్స్‌నైతే కొట్టే సత్తా అయితే ఈయనకుంది. ఇంకా మార్క్ జాన్సన్ ఇంకా మిగతా బ్యాట్స్‌మెన్స్ అయితే ఉన్నారు. ఓవరాల్‌గా బ్యాటింగ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. నెక్స్ట్ ఇంక బౌలింగ్ విషయానికొస్తే శ్రీలంక, డావ్సన్, స్వెప్నెల్ అండ్ వండర్‌మౌ మంచి బౌలింగ్ అయితే ఉంది. అటు స్పిన్, ఇటు ఫాస్ట్ బౌలింగ్‌లో కూడా. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ టీమ్ అయితే బ్యాటింగ్, బౌలింగ్ ఆల్ రౌండర్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే గనుక ఈ మ్యాచ్ ఫిబ్రవరి 5 9 పీఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. సూపర్ స్పోర్ట్ పార్క్ సెంచురియన్‌లో అయితే స్టార్ట్ అవుతుంది. టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫార్మ్ చూసుకుంటే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ ఓడిపోయింది. 3 మ్యాచెస్ అయితే విన్ అయింది. బట్ జేబీఎస్ వచ్చి జోబర్గ్ సూపర్ కింగ్స్ వచ్చి మనకి లాస్ట్ 5 మ్యాచెస్‌లో 2 మ్యాచెసే నెగ్గింది. 3 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో 6 మ్యాచెస్ అయితే తలపడ్డాయి ఈ 2 టీమ్స్. అందులో చెరో 3 విన్ అయితే అయినియి. ఇక్కడ చూసుకుంటే 2 టీమ్స్ ఈక్వల్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సన్ రైజర్స్ వచ్చి మనకి బేసిక్‌గా 10 మ్యాచెస్‌లో 5 విన్స్‌తో, 5 లాస్‌తో 24 పాయింట్స్‌తో ఉంది. జోబర్గ్ సూపర్ కింగ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 10 మ్యాచెస్‌లో 4 విన్స్, 5 లాసెస్‌తో 19 పాయింట్స్‌తో ఉంది. ఇక్కడ కొంచెం ఆధిక్యంలో సన్ రైజర్స్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్‌లో సన్ రైజర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్‌లో 50% విన్ అయింది. అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 133 యావరేజ్ స్కోరు, 175 హైయెస్ట్ స్కోర్, లోయెస్ట్ స్కోర్ 77. ఇక జేఎస్‌కే చూసుకుంటే మనకి లాస్ట్ 10 మ్యాచ్‌లో 40% విన్ అయింది. 4 మ్యాచెస్ విన్ అయింది. 136 యావరేజ్ స్కోరు, 172 హైయెస్ట్ స్కోరు, 82 లోయెస్ట్ స్కోరు. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే గనక ఈ మ్యాచ్ వచ్చి కొంచెం రిస్క్ అని చెప్పొచ్చు. 80% హ్యూమిడిటీ అంటున్నాడు. అలాగే 90% రైన్ ఛాన్స్ అంటున్నాడు. బై గాడ్ దేవుడైతే మనకి వర్షం రాకుండా అడ్డంగా ఉండడం బెటర్ అనుకుంటున్నాను. బట్ ఆహ్, మనందరికీ తెలుసు. 90% రైన్ ఛాన్స్ అంటే మాక్సిమం చాలా డిఫికల్ట్ అయితే ఉంటది. బట్ మనందరూ కోరుకుందది. వర్షం రాకూడదు. మ్యాచ్‌ని మనం ఫుల్‌గా ఎంజాయ్ చేద్దారని. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 8 మ్యాచెస్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 38% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 63% విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 158, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 162. హైయెస్ట్ టోటల్ వచ్చి 248 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 99 ఫర్ 9 వికెట్స్. హైయెస్ట్ చేజ్డ్ వచ్చి 213 ఫర్ 2 వికెట్స్, లోయెస్ట్ డిఫెండెడ్ వచ్చి 204 ఫర్ 9 వికెట్స్. ఈ స్టాట్స్‌ని బేస్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే గనుక సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ అయితే ఎక్కువ పర్సెంటేజ్ విన్ అయింది. ఒకవేళ టాస్ నెగ్గిన టీమ్ అయితే ఫస్ట్ చేజింగ్ చూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇక ఈ పిచ్‌లో, ఈ వెన్యూలో చూసుకుంటే పేస్ వర్సెస్ స్పిన్. పేస్ బౌలర్స్ 71 వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 29 వికెట్స్ అయితే తీశారు. దీన్ని బట్టి చూసుకుంటే టీమ్ కాంబినేషన్‌లో పేస్ బౌలర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో, ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రిడిక్షన్ బేస్ చేసుకొని మా టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మా ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.